నిఘా విభాగం వైఫల్యం చెందడం వల్లే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని సిపిఎం నేత మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను జూలకంటి రంగారెడ్డితో పాటు సిపిఎం ప్రతినిధులు కూడా పరామర్శించారు. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి ఉచితంగా ఇళ్లు, సినీ పరిశ్రమ నుంచి 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో పాటు వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చులను భరించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. రెండోది ఏంటంటే ఈ సంఘటనకు ప్రధాన బాధ్యత పుష్ప ఫిలిం టీమ్ ప్రొడ్యూసర్స్ కానీ తర్వాత ఏంటంటే హీరో కానీ వాళ్ళ బాధ్యత వహించాల్సి వస్తుంది. సినిమా థియేటరు యాజమాన్యం కూడా చాలా బాధ్యతారహితంగా దీన్ని ఇవన్నీ తెలిసి కూడా ఆయన నమ్మనటం చేయటం ఇదంతా చేయటం, టికెట్లు అడ్డగోలుగా ఎక్కువ రేట్లకు అమ్ముకోవటం ఇదంతా కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ లేకపోతే ఎక్కువ లాభాలు రావాలనేటువంటి ఆశతోటి వాళ్ళు స్వప్రయోజనం కొరకు స్వార్థం కొరకు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళందరిపైన దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు విచారించి తీసుకోవాల్సిందే. ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం